జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను పురస్కరించుకొని ఈ నెల 20వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని విశాఖ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ తెలిపారు. సూర్యాబాగ్ లో తాత్కాలికంగా అద్దె భవనంలో నిర్వహిస్తున్న జిల్లా కేంద్ర గ్రంథాలయంలో 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను ఆయన ప్రారంభించారు. నమస్కారం. ఈరోజు విశాఖపట్నంలో 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో భాగంగా 14వ తారీఖు అంటే ఈ రోజు నుంచి 20వ తారీఖు దాకా వివిధ కార్యక్రమాలు మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీని ద్వారా ప్రజల మధ్యలో ఎస్పెషలీ స్కూల్ చిల్డ్రన్, యంగ్ చిల్డ్రన్, అదేవిధంగా యువతుల మధ్యలో చదివే అలవాటు అంటే బుక్స్ చదివే అలవాటు రావాలనే ఉద్దేశంతో ఈ వారోత్సవాలు జరపడం జరుగుతున్నది. దీంట్లో ఈరోజు చిల్డ్రన్స్ డే భాగంగా కొన్ని యాక్టివిటీస్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా 19వ తారీఖున మహిళా దినోత్సవ కార్యక్రమాలు, వివిధ పోటీలు అన్నీ కూడా మనం నిర్వహిస్తున్నాము. ప్రజల మధ్యలో ఈ చదివే అలవాటు అనేది పెరగాలని, దీని ద్వారా వాళ్ళు ఒక ప్రపంచ జ్ఞానం కానీ ఒక సైంటిఫిక్ టెంపర్ కానీ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఈ యాక్టివిటీస్ అన్ని చేపడుతున్నాం గ్రంథాలయ శాఖ ద్వారా. దీని ద్వారా యంగ్స్టర్స్ అందరూ కూడా లైబ్రరీలో ఉన్న ఫెసిలిటీస్ వాడుకోవాలి. వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ చేయడం కానీ వివిధ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ చాలా ఉపయోగంగా ఉంటుందని ఈ సందర్భంగా అందరినీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా గౌరవ హెచ్ఆర్డి మరియు ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు ఒక ఆధ్వర్యంలో ఈ గ్రంథాలయ శాఖ కూడా అభివృద్ధి చెందుతుందని, రాబోయే రోజుల్లో ఇంకా మంచి డెవలప్మెంట్ లైబ్రరీస్లో జరుగుతుందని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను.